గోర రాథోడ్ మీద వశీకరణ ప్రయోగించడంతో ఇక రాథోడ్ అలా ఆవేశంగా ఇంట్లోకి వస్తూ లాన్లో ఉన్న గుప్తా వైపు ఆరో వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ అలా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. దాంతో గుప్తా ఈ నిండు కుండలతోడు వాడేంటి మనం ఏదో కనిపిస్తున్నట్టుగా అలా మన వైపు చూసి నవ్వుతూ లోపలికి వెళ్తున్నాడు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు ఇంతకు ముందు ఎప్పుడు నేను రాథోడ్ని ఈ విధంగా చూడలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. రాథోడ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత సార్ వెహికల్ సార్ రెడీ అని చెప్పి అంటూ ఉంటాడు. రాథోడ్ ఈ లగేజ్ తీసుకువెళ్ళి కార్లో పెట్టు అని చెప్పి బాగి రాథోడ్ చేతికి లగేజ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత మనోహరి ఏమో గోర గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమర్ 6 అస్థికలు ఆ గోర తీసుకువెళ్లకుండా తన ప్రాణాలైనా అడ్డు వేస్తాడు. మరోపక్క ఆ గోర 6 అస్థికల కోసం ప్రాణాలైనా తీయడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఎలా ఏం చేయాలి? అమర్కి గోర గురించి చెప్పి జాగ్రత్త పడమని చెబుదామా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమర్తో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు. ముందుగా అమర్ బయటకు వచ్చిన తర్వాత మనోహరి అమర్ దగ్గరికి వచ్చి అమర్ నీతో నేను ఒక విషయం చెప్పాలి. ఆ గోర 6 అస్థికల కోసం ఎంతకైనా తెగిస్తాడని అనిపిస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా మనం సెక్యూరిటీని తీసుకువెళ్తే బాగుంటుందేమో అని చెప్పి అమర్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అక్కడే ఉన్న రాథోడ్ ఆ మాటలు విని మీకంత భయంగా ఉంటే ఇంట్లో కూర్చోండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో మనోహరి ఏమైంది రాథోడ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎప్పుడు లేంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రాథోడ్ నార్మల్గా మాట్లాడుతూ ఏం లేదు మేడం, ఆ గోర మా సార్కి ఎదురుపడాలని ప్రయత్నిస్తే ఆ గోరాకే ప్రమాదం అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు అమర్ కూడా అవును మనోహరి, ఇప్పటి వరకు ఆ గోర నాకు ఎదురుపడలేదు కాబట్టి ప్రాణాలతో ఉన్నాడు. ఈరోజు కనుక ఆ గోర మళ్ళీ ఏదైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా నా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాడు అని అంటూ ఉంటే అవును మనోహరి ఆంటీ, మా డాడ్ సంగతి మీకు తెలీదు, అనవసరంగా మా డాడ్ని భయపెట్టాలని చూడకండి అని చెప్పి పిల్లలు కూడా అంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ వచ్చి కారులో కూర్చుంటూ ఉంటారు. ఇక బాగి కూడా బయటకు వస్తూ ఉంటే అప్పటి వరకు అక్కడ నిలబడి ఉన్న ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు వెనకాల దాక్కొని చూస్తూ ఉంటుంది. గుప్తా కూడా ఆరు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాడు. అందరూ కారు ఎక్కుతూ ఉండగా బాగి అయ్యో ఆరు యొక్క ఫోటో మర్చిపోయానండి అని చెప్పి అమర్తో అంటూ ఉంటుంది. దాంతో మనోహరి ఇప్పుడు కనుక ఇది ఫోటో చూసేస్తే అస్థికలు కలపడం ఆపేస్తారు అని చెప్పి నేను వెళ్తానులే మిస్ అమ్మ, ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో అని చెప్పి మనోహరి అంటూ ఉంటే పర్వాలేదులేమ్మా అమ్మాయి తీసుకొస్తుందిలే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. దాంతో బాగి లోపలికి వెళ్తుంది. ఇదేంటి మిస్ అమ్మ ఇప్పుడెక్కడికి వెళ్తుంది అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉండగా బాగి లోపలికి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొని వస్తుంది. ఇక ఆ బ్యాగ్లో ఆరు ఫోటో ఉంటుంది. మనోహరి ఎక్కడ బాగి ఆరు ఫోటో చూసేస్తుందేమోనని టెన్షన్ పడుతూ ఇప్పుడు కనుక ఇది ఫోటో చూసి గట్టిగా అరిచిందంటే ఖచ్చితంగా కాశీ వెళ్ళే ట్రిప్ ఆగిపోతుంది అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక బాగి బ్యాగ్ పట్టుకొని బయటకు రావడం చూసిన మనోహరి అమ్మయ్య ఇది ఫోటో చూడలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ రాథోడ్ వీళ్ళంతా కూడా కార్ డ్రైవ్ చేస్తూ అలా ఎయిర్పోర్ట్ వైపు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు లేనిది రాథోడ్ చాలా ర్యాష్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆరు గుప్తాతో గుప్తా గారు రాథోడ్ ఏంటి కార్ని అలా డ్రైవ్ చేస్తున్నాడు, నాకెందుకో కంగారుగా ఉంది, మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి అలా గుప్తాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. గోర ఒక దగ్గర కూర్చొని వికృతంగా నవ్వుతూ నా ఆత్మ నా దగ్గరికి వచ్చేస్తుంది, నా గెలుపు నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది, నా గమ్యం నన్ను చేరుతుంది అని చెప్పి అలా గట్టిగా వికృతంగా నవ్వుతూ ఉంటాడు. ఇక అలా ఎప్పుడు లేని రాథోడ్ వింతగా ప్రవర్తిస్తూ ఉండడంతో మనోహరికి రాథోడ్ మీద అనుమానం వస్తూ ఉంటుంది. రాథోడ్ ఏమైంది నీకు, ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక రాథోడ్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం చూసిన బాగి ఏమండి ఏమైంది ఈరోజు రాథోడ్కి ఇంత ర్యాష్గా కార్ని డ్రైవ్ చేస్తున్నాడేంటి అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు మిస్ అమ్మ, రాథోడ్ ఎప్పుడు కూడా ఇలా డ్రైవ్ చేయడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరోపక్క రామ్మూర్తి, నిర్మలమ్మ, సదాశివం గారు, మనోహరి వీళ్ళందరూ కూడా రాథోడ్ కారులో కూర్చొని కంగారు పడుతూ ఉంటారు. ఏమైంది రాథోడ్ నీకు ఇలా తోలుతున్నావేంటి అని చెప్పి రామ్మూర్తి కూడా అడుగుతూ ఉంటాడు.
ఇక ఎవరు అలా ఏం మాట్లాడుతున్నా సరే రాథోడ్ ఏమీ మాట్లాడకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో కాకుండా మరొక రూట్లో కార్ని పోనిస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏమండి ఇదేంటి, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సింది స్ట్రైట్గా కదా, మరి రాథోడ్ ఏంటి అటువైపు టర్న్ తీసుకున్నాడు, ఒకవేళ షార్ట్కట్లో ఏమైనా తీసుకువెళ్తున్నాడా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మిస్ అమ్మ, నాకు చెప్పకుండా రాథోడ్ రూట్ చేంజ్ చేయడు, ఏమైందో చూద్దామని చెప్పి ఒకసారి మనోహరికి ఫోన్ చేయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి రాథోడ్కి ముందుగా ఫోన్ చేస్తుంది. రాథోడ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు మనోహరికి ఫోన్ చేస్తుంది. మనోహరి గారు ఏమైంది, రాథోడ్ ఏంటి అటువైపు తీసుకువెళ్తున్నాడని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, ఏమో మిస్ అమ్మ, మాకు కూడా అదే అర్థం కావట్లేదు, ఇందాక నుండి మేము ఎంత పిలుస్తున్నా రాథోడ్ అసలు ఏమీ పలకడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి మనోహరి, నేను వస్తున్నానని చెప్పి అమర్ మనోహరికి చెబుతూ ఉంటాడు. అలా రాథోడ్ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ అడవి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే అమర్ కూడా అలాగే కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రాథోడ్ కార్ని ఓవర్టేక్ చేస్తూ ఉంటాడు. ఇక అడవి మార్గంలో ఆరు గుప్తా ఇద్దరూ కూడా వెళ్తూ ఉంటారు. గుప్తా గారు, నాకెందుకో అనుమానంగా ఉంది, అసలు రాథోడ్ ఈ అడవిలోకి తీసుకురావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. రాథోడ్ ఏంటి ఇటువైపు తీసుకొస్తున్నావు అడుగుతుంది నిన్నే అని చెప్పి మనోహరి పిలుస్తూ ఉండడంతో రాథోడ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి గట్టిగా అరుస్తాడు. అలా భయంకరంగా రాథోడ్ అరవడంతో అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. రాథోడ్ ఫేస్ అంతా కూడా రెడ్గా మారిపోతుంది, కళ్ళ కింద అలా ఫేస్ అంతా కూడా రెడ్గా ఉండడంతో అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అమర్ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి రాథోడ్ కార్కి అడ్డుగా పెడతాడు. దాంతో రాథోడ్ సడన్ బ్రేక్ వేసి స్పృహ కోల్పోయినట్టుగా అలా స్టీరింగ్ మీద పడుకొని ఉంటాడు. అందరూ కూడా కార్లో నుండి కిందకి దిగిన తర్వాత ఇక అలా భయంగా అమర్ వెనకాలకు వెళ్ళి దాక్కుంటారు. మీరేం కంగారు పడకండి అని చెప్పి అమర్ రాథోడ్ దగ్గరికి వెళ్ళి రాథోడ్ అని పిలుస్తూ ఉంటే అప్పుడు రాథోడ్ ఒక్కసారిగా లేచి నిలబడి అమర్ గొంతు పట్టుకుంటాడు. అందరూ కూడా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. రాథోడ్ ఏమైంది నీకు అని చెప్పి పిలుస్తూ ఉంటే రాథోడ్ అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా తోస్తూ అమర్ గొంతు పట్టుకొని అలా అమర్ని చెట్టుకి ఆనించి గాల్లోకి లేపుతూ ఉంటాడు. బాగి కూడా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రాథోడ్ బాగిని కూడా తోసేస్తాడు. ఇక ఇంతలో గోర అటువైపుగా నవ్వుతూ వస్తూ ఉంటాడు. ఇక ఆరు, గుప్తా గారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి గుప్తాని అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తా, విధ్వంసం జరగబోతుంది, ఆ గోర చేయబోయే విధ్వంసాన్ని నువ్వు కూడా చూడు బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అమర్ బలాన్నంతా కూడా కూడగట్టుకొని రాథోడ్ని తోసేస్తాడు. రాథోడ్ కింద పడిపోయిన తర్వాత అమర్ రాథోడ్ని కొట్టబోయి గొంతు పట్టుకొని చంపడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే గోర అక్కడికి వస్తాడు. రాథోడ్ మీద తను ప్రయోగించిన వశీకరణను వెనక్కి తీసుకోవడంతో రాథోడ్ ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. అందరూ కూడా కంగారు పడిపోతూ రాథోడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటే అప్పుడు గోర నవ్వుతూ అమర్ ముందుకొచ్చి నిలబడతాడు. ఏంటి అమరేంద్ర, నీ ఇంటి మనిషికి ఏంటి అలా అయిందని ఆశ్చర్యపోతున్నావా, దానికి కారణం నేనే అని చెప్పి గోర అంటూ ఉంటాడు. అమ్మా, అయ్యా, అందరికీ నా నమస్కారాలు, నా పేరు గోర, ఇప్పటి వరకు నేనెప్పుడు కూడా మీకు నేరుగా ఎదురుపడలేదు, నాకు కావాల్సింది ఒకటి మీ దగ్గర ఉంది అని చెప్పి అంటూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నేను చెప్పబోయేది మీకు అర్థం కాలేదనుకుంటా, నాకు కావాల్సింది ఆ అస్థికలు నాకు ఇచ్చేయండి అని చెప్పి గోర అంటూ ఉంటాడు. దాంతో బాగి తన దగ్గర ఉన్న అస్థికలను గట్టిగా పట్టుకుంటుంది. అమర్, రే గోర అని చెప్పి అంటూ ఉంటే అమరేంద్ర, నీకు ఎదురు పడితే పారిపోవడానికి ఇంతకు ముందున్న గోరాని కాదు, ఎన్నో శక్తులను పొంది నిన్ను ఎదుర్కోవడానికి సైన్యాన్ని సిద్ధం చేసుకున్న గోరాని అని చెప్పి అలా అమర్తో తలపడబోతూ ఉంటాడు. దాంతో ఆరు ఎంతగానో టెన్షన్ పడిపోతూ, ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చేయండి, కాపాడండి నా కుటుంబాన్ని అని చెప్పి అంటూ ఉంటే, లేదు బాలిక, ఏమీ చేయకూడదు, చెయ్యలేను అని చెప్పి విధి ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటుందో అలాగే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆరు ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది. మరోపక్క భాగ్యమో
ఎట్టి పరిస్థితుల్లోనూ ఘోర చేతికి 6 అస్థికలు చిక్కకూడదు అని చెప్పి వాటిని గట్టిగా పట్టుకుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.